తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనం నేర్చుకోవాల్సిన శ్లోక ప్రతి ఒక్కరిని అడుగుతాను, నేను ప్రతి ఒక్కరిని అడగాల్సిందే ఈ శ్లోక. సో నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. అందరు హ్యాండ్స్ రేస్ చేసి నేను 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 అనకండి, అందరికి నేను ఛాన్స్ ఇస్తాను. సో ఫస్ట్ మనము ముకుంద ప్రియ, సరే చెప్పు ముకుంద ప్రియ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోऽప్యాస పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, నెక్స్ట్ ఆహ్లాద్ చెప్పు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రస్యోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చాలా బాగా మాతాజీ చెప్పచ్చా? వెయిట్ దీత్య చెప్పమ్మా, దీత్య. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అందరూ ఈ సీనియర్స్ చెప్పాక మంచి చెప్తారు చూసారా, వాళ్ళు చెప్తూ ఉంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు అదేదో మీరు కూర్చొని వాళ్ళే కదా, నా ఛాన్స్ రాలేదు కదా అని కూర్చోవద్దు. హాయిగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చక్కగా వినాలి. ఓకే భవిష్య, నీకు ఛాన్స్. ధ్రువ నెక్స్ట్ ధ్రువ. భవిష్య చెప్పు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, వెరీ నైస్. ధ్రువ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసమజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వెరీ నైస్. నెక్స్ట్ మేనజ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు రిపీట్ చేయగలరా? హూ కెన్ సే? మాతాజీ చెప్పమ్మా. ఈ ఎర్త్ లో ఉన్నవన్నీ ఎర్త్ లో ఉన్నవి ఇంకా ఎర్త్ కింద ఉన్నవి అన్ని టేస్ట్ బాగుండవు మాతాజీ. మీకు హయ్యర్ టేస్ట్ లో టేస్ట్ మాతాజీ. ఇవన్నీ మీకు హయ్యర్ టేస్ట్ కావాలంటే పైకి వెళ్ళాలి మాతాజీ. అంటే మనము పైకి వెళ్ళాలంటే భక్తి కాంద పాటించాలి. మెటీరియల్ వరల్డ్స్, ఇవన్నీ మెటీరియల్ వరల్డ్స్. కింది లోకాలు పై లోకాలు కూడా అన్ని వస్తువులున్న ప్రదేశాలే, లోకాలే. నువ్వు పైకి వెళ్తుంటే సుఖాలు ఎక్కువ ఉంటాయి, కిందికి వెళ్తే దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. కింది లోకాలు దుఃఖాలయాలు, ఎక్కువ దుఃఖాలయాలు. సో మనం మిడిల్లో ఉన్నాం కాబట్టి సుఖము దుఃఖము, ఒకసారి ఏడుస్తాము ఒకసారి నవ్వుతాము, ఒకసారి ఏడుస్తాము ఒకసారి నవ్వుతాము, అలా ఉంటది అనమాట. మిడిల్లో ఉన్నాం కదా. సో మనం రెండింటిని టేస్ట్ చేస్తూ ఉంటాం. సో
పైకి వెళ్తుంటే సుఖాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు పైకి వెళ్ళడానికి యూ హ్యావ్ టు డూ, నువ్వు చాలా కష్టపడాలి మరి దానికి కూడా. సో పైకి వెళ్ళడం కంటే ఏమంటాడంటే శ్రీల ప్రభుపాద, నువ్వు పైకి వెళ్తావు కానీ అక్కడ కూడా ఏంటి మృత్యు అనేది ఉంది. ఆ లోకాలలో కూడా చనిపోవడం అనేది ఉంది. బ్రహ్మలోకంలో కూడా చచ్చిపోతారు, మళ్ళీ ఎర్త్ పైకి వస్తారు, మళ్ళీ నువ్వు పుణ్యం మూట కట్టుకోవాలి. ఏదో మంచి పనులు చేయాలి, పుణ్యం మూట కట్టుకొని మళ్ళీ ఆ స్వర్గలోకము, ఆ తర్వాత పైలోకము ఉన్న బ్రహ్మలోకము, అలా పైలోకాలకు వెళ్తావు. కానీ ఆ పుణ్యం అయిపోయాక ఇట్లా బ్యాంక్ అకౌంట్ లో మనీ ఉంటది కదా, అట్లా అనమాట. బ్యాంక్ అకౌంట్ లో మనీ అయిపోయాక మళ్ళీ పడిపోతావు, జీరోకి వచ్చేస్తే ఇంకా నువ్వు పూర్ అయిపోతావు కదా, అట్లా మళ్ళీ ఎర్త్ పైకి వస్తావు, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో మళ్ళీ జమ చేస్తూ ఉంటావు అనమాట, పుణ్యం చేస్తూ ఉంటావు. ఇలా బీదలకు దానం చేయడము, లేకపోతే లేని వాళ్ళని ఆదుకోవడము, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, ఏదో సంథింగ్ అట్లా పుణ్యం ఏదో చేస్తావు, మళ్ళీ సంపాదిస్తావు కదా, మళ్ళీ పైలోకాలకు వెళ్తావు. అట్లా ఇలా ఇలా తిరుగుతూనే ఉంటావు ఇక్కడిక్కడే. కానీ నువ్వు భక్తి చేస్తే అసలు జెట్ స్పీడ్ అన్నమాట, జెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతావు. ఎక్కడికి? కృష్ణ లోకాలకు వెళ్ళిపోవచ్చు. హయ్యర్ లోకాస్ అంటే స్పిరిచువల్ లోకాస్, హయ్యర్ లోకాస్, కృష్ణ లోకం వెళ్ళిపోవచ్చు. అక్కడ నీకు మృత్యు ఉండదు, చనిపోవడం అనేది ఉండదు. ఇంకా అది వేరే లోకం, హ్యాపీగా ఉంటుంది. డోంట్ టాక్ నాన్న, ఎవ్వరు మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ లో ఉండొద్దు ఎప్పుడు. మీరు నేను చెప్తేనే అన్మ్యూట్ చేసుకోవాలి. సో మీరు అప్పుడు మళ్ళీ ఆ లోకాలకు వెళ్ళాలంటే భక్తి మాత్రమే చెయ్యాలి. ఈ ఈ మెటీరియల్ లోకాలకు వెళ్ళాలంటే పుణ్యం మూట కట్టుకోవాలి. పుణ్యం మూట కట్టుకోవడం అంటే ఏంటి? ఆ పనులు, వేరే పనులు చేస్తూ ఉండాలి. వేరే పనులు అంటే లైక్ మంచి పనులు, లేని వాళ్ళకి పెట్టడము, అట్లా అలాంటి పనులన్నీ చేస్తే నువ్వు వెళ్తావు. సో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, భక్తి చేసుకుంటే చాలు. మనం ఏంటి గోలోకానికి వెళ్ళొచ్చు, కృష్ణ దగ్గరికి వెళ్ళొచ్చు డైరెక్ట్ అన్నమాట. ఇంకా చావు పుట్టుక చావు ఇట్లాంటి మెటీరియల్ బాడీ ఉండదు, హ్యాపీ బాడీ ఉంటుంది అప్పుడు, హ్యాపీ బాడీ. మాతాజీ, మనము పుణ్యం మూట కట్టుకొని ఇంకా భక్తి రెండు చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు నువ్వు పుణ్యం మూట కట్టుకుంటావు, ఇటు సైడ్ భక్తి కూడా చేస్తూ ఉంటావు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నీకు ఆ పుణ్యానికి వచ్చేది ఇప్పుడు ఏదన్నా నీకు సపోజ్ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఎత్తుపైన ఇప్పుడే ఇచ్చేస్తాడు, అయిపోతుంది. దాని అకౌంట్ అంతా తీర్చేస్తాడు, జీరో ఉండాలి పుణ్యము. ఏది పుణ్యం లేకపోవడం అనేది ఏదైనా కానీ కూడా జీరోకి రావాలి. నువ్వు జీరోకి వస్తేనే అది జీరో ఉండాలి, పుణ్యం కూడా అది ఖర్చు అయిపోవాలి. సో అది జీరోకి తీసుకొచ్చేస్తాడు. నువ్వు భక్తి చేస్తూ ఉంటే నువ్వు పుణ్యం చేసినా నువ్వు వెళ్ళిపోతావు అనమాట. ఏంటి? హయ్యర్ కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతావు. నీకు ఏదైనా అవసరం వస్తే, ఈ లోకంలో ఏదైనా అవసరం వస్తే ఆ పుణ్యం నీకు ఖర్చు చేసేస్తూ ఉంటాడు. సరే నువ్వు అప్పుడు ఏదో చేసినావు కదా, వీడి మనసు చాలా దయగల హృదయము, చాలా మంచివాడు వీడు, సరే వీడికి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అనేసి నీకు ఏదైనా అవసరం పడితే ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జీరో చేసేస్తూ ఉంటాడు, నీకు ఆదుకుంటూ ఉంటాడు అనమాట, నిన్ను ఆదుకుంటూ ఉంటాడు. చేసినా చేయకపోయినా ఏం కాదు. కాకపోతే ఏంటి? భక్తి చేస్తే ఏమవుతుందంటే ఇంకా నీకు డైరెక్ట్ ఇంకా నువ్వు చావు పుట్టుకల ఇదిలో ఉండవు, వెళ్ళిపోతావు. చావడం అనేది ఉండదు, బ్రతకడం ఇట్లాంటివి అన్నీ ఏముండవు. ఇంకా మంచి బాడీ వస్తుంది, స్పిరిచువల్ బాడీ వస్తుంది. సో యాక్చువల్గా భక్తులు ఏమనుకోవాలంటే, ఒక ట్రూ భక్తుడు ఏమనుకోవాలంటే, నేను ఏ లోకంలో ఉన్నా కృష్ణ, నిన్ను మరవకుండా నువ్వు నన్ను మర్చిపోవద్దు, నిన్ను మరవకుండా ఉండేటట్టు చూడు అనుకోవాలి. నువ్వు ఏ లోకంలో అన్నయ్యి, నరకంలో అయ్యి, నువ్వు ఎక్కడన్నయ్యి. సో అప్పుడు నువ్వు ఎక్కడ వేసినా నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని మర్చిపోవో అక్కడ కూడా హ్యాపీగానే ఉంటావు. ఎక్కడైనా అక్కడ హ్యాపీగా ఉంటాడు వాడు. సో దట్ ఈస్ యాక్చువల్ డివోటీ అట్లా ఆలోచిస్తాడు. సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ శ్లోక ఏంటి? ఇది యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాతీని
హరంతి ప్రసభం మనః యతతో హ్యపి కౌంతేయ. చూస్తుండండి, నేను చదువుతూ ఉంటే ఇంగ్లీష్లో ఇక్కడ ఉన్నదాన్ని చక్కగా మీరు చూస్తూ ఉండాలి. ఏం చెప్తున్నారు మాతాజీ, ఎక్కడ చెప్తున్నారు? ఫస్ట్ లైన్, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. రాసేస్తున్నారు, మళ్ళీ రాయకూడదు. ఓకే, పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? చాలా కష్టమంట తెలుసా, మీకు తెలుసా? అసలు చాలా కష్టమంట ఈ సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడం. ఒక ఆయన ఉండేవాడంట, ఆయన పేరేంటబ్బా, నా పేరు మర్చిపోయాను. సౌభరి ఋషి. భాగవతంలో ఉంది ఇది, భాగవతంలో ఉన్న కథ నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. సౌభరి ఋషి ఏం చేశాడంటే, ఆయన ఎంత తపస్సు అంటే వాటర్లో కూర్చొని తపస్సు చేసేవాడు. అంత శక్తిమంతుడు అనమాట. వాటర్లో కూర్చొని తపస్సు చేసేవాడు. అంత ఏకాగ్రత అనమాట, అంత కాన్సన్ట్రేషన్ తోటి చేసేవాడు. దానికి శక్తులు బాగా వచ్చినాయి, తపస్సు చేసే శక్తులు వస్తాయి. ఇప్పుడు మీరు కూడా హరే కృష్ణ మంత్రం చాలా స్పష్టంగా బయటికి చెప్తూ, చాలా స్పష్టంగా వింటూ మీరు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే పెడితే యూ విల్ గెట్ డెఫినెట్లీ కొన్ని శక్తులు. మీకు తెలియదు, మీకు లైక్ హనుమాన్ ఎట్లుంటాడో అట్లుంటారు అనమాట. మీరు కూడా మీకు తెలియకుండా మీకు కొన్ని వస్తాయి, అది మీకు తెలియకుండా మీరు చేసేస్తూ ఉంటారు కొన్ని పనులు, అవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది సో ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం కదా, సో మనము అంత ఇదిగా ఓం బూమ్ ఫట్ అనేసి ఏదేదో చేసేయలేము కలియుగంలో. సో ఏంటి, ఆ సౌభరి ఋషి అలా చేసేవాడు వాటర్లో ఉండి. అయితే ఏమైంది, ఆయన వాటర్లో 2 ఫిషెస్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా బ్రతకడం చూస్తాడనమాట ఆయన. అవి ఎంత మంచిగా రోజు సాయంత్రాలు తిరగడాలు, మంచిగా వాటి పిల్లలతో ఎంజాయ్ చేయడము, ఇట్లా అదంతా చూస్తాడు. ఆయన అనుకుంటాడు, నేను కూడా మ్యారేజ్ చేసుకుంటా, ఏంది నేను ఈ వాటర్లో ఉండి ఏంటిది. ఆయనకి ఇంకా అంటే సెన్సెస్ అట్లా అయిపోతాయి, ఆయన సెన్సెస్ అట్లా అయిపోయినాయి. చూడు ఎంత వీక్ అయిపోతాయి సెన్సెస్. అలా ఉండకూడదు యాక్చువల్గా. అసలు ఋషి అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. కానీ అట్లాంటి ఋషినే ఆ మ్యారీడ్ లైఫ్ని చూసి, ఆ ఫిషెస్ యొక్క మ్యారీడ్ లైఫ్ చూసి ఆయనకు కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకొని ఏం చేస్తాడు, ఇంకా అక్కడ అయోధ్య రాజు, అప్పుడు అయోధ్య రాజు మాంధాత అని ఒక రాజు ఉండే, అయోధ్యకి పరిపాలించేవాడు. సో ఆ రాజు దగ్గర పోయి అడుగుతాడు, నాకు మీ డాటర్స్ ఉన్నారు కదా, ఆ డాటర్స్లో ఒక డాటర్ని నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు ఋషులు అంటే చాలా గౌరవం ఉండేది ఈ వీళ్ళకి, కింగ్స్కి ఒక కాలంలో. అయితే ఇంకా ఈయనకి ఇవ్వడం ఏంటి, నేను ఈ ఋషికి ఎట్లా ఉన్నాడు అంత ముసలాయన, నా డాటర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈయనని అనేసి ఆలోచించి అప్పుడు శాపాలు పెడతారు కదా ఈ ఋషులు. అందుకే ఆ భయానికి ఆయన ఏమంటాడంటే, నేను నాకు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని తీసుకొచ్చి నేను ముందు పెడతా, వాళ్ళు ఏదంటే అది, వాళ్ళు మిమ్మల్ని ఓకే ఏ పాప మేము నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని అంటాడు. అంటే సరే అంటాడు. అనేసి ఆయనకు అర్థమవుతుంది ఈయన అయిష్టంగా ఉన్నట్టున్నాడు ఈ రాజు అనేసి, నేను రేపు వస్తా రాజా అని చెప్పేసి వెళ్ళిపోతాడు సౌభరిముని. వెళ్ళిపోయి నెక్స్ట్ డే యంగ్గా తయారవుతాడు. యంగ్గా ఆయనకి అట్లా ఉంటుంది కదా, ఆయనకి ఋషి కదా, సో యంగ్గా అయిపోయి వస్తాడు. వచ్చి రాగానే ఆ 50 మెంబర్స్ నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటారు. 50 మెంబర్స్ అంటారు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని. ఇంకా 50 మెంబర్స్ని పెళ్లి చేసుకొని ఆయన యొక్క తపశ్శక్తి అంత శక్తి అనమాట, 50 సౌభరి మునులు అయిపోతారనమాట. ఒక్కొక్క డాటర్, ఒక్కొక్క ఆమె దగ్గర ఒక లైక్ కృష్ణ ఎట్లయితే ఉండే 16,000
108 మంది దగ్గర ఎట్లయితే కృష్ణుడు ఉండేనో అట్లనే సౌభరి ముని కూడా అంతమందితోటి ఉన్నాడనమాట. 50 ఒకటేసారి ఉండగలిగాడు. 50 మంది సౌభరి మునులు అయిపోయి అందరితోటి మంచిగా లైఫ్ లీడ్ చేస్తాడనమాట. లైఫ్ లీడ్ చేస్తాడు. పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి పిల్లలు పుడతారు. 1000 years అయిపోయాక హీ విల్ కమ్ టు నో, అరే నాకు నాకు అసలు హ్యాపీనెస్సే లేదు. ఆ, ఆ, నేను ఒక చిన్న ఒక ఫిష్ నన్ను నా తపశ్శక్తిని అంతా పాడు చేసేసింది. ఏమైతుంది, నువ్వు ఎప్పుడైతే నువ్వు శక్తినంతా ఇట్లా ఉపయోగిస్తావు కదా, నువ్వు ఎట్లా ఉపయోగించినావు, 50 మందిగా అయిపోయినావు. మళ్ళీ అందరినీ ఒక్కొక్క ప్యాలెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్ ఇచ్చినావు. ఇదంతా దీంతో శక్తి అంతా పోతుంది. అలాంటి వాటికి ఉపయోగిస్తే శక్తి పోతుంది. నువ్వు నీ ఎయిమ్ ఏంటి, గాడ్ దగ్గరికి వెళ్ళాలనేది పోతుంది. ఇంకా నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వాటి కోరికలకు ఆ శక్తిని ఉపయోగించినావు అనుకో, లైక్ హరే కృష్ణ మంత్రం చెప్తూ నేను ఫస్ట్ రావాలి, కృష్ణ నేను ఫస్ట్ రావాలి, నేను ఫస్ట్ రావాలి, నేను ఫస్ట్ రావాలి అందరికంటే అని ఏదేదో ఇట్లాంటి కోరికలు కోరుకుంటూ ఇలా ఉన్నావు అనుకో, నీ శక్తి అంతా పోతుంది అక్కడ. నువ్వు అలాంటి వాటికి ఆ కోరికలు ఉపయోగించొద్దు. నువ్వేమనుకోవాలి, కృష్ణకి నువ్వు ఏది ఇస్తే అది ఓకే, నువ్వు ఏది ఇస్తే అది ఓకే అనుకోవాలి. అప్పుడు అంటే నిన్ను ఎలా తీసుకెళ్లాలో ఆయననే చూసుకుంటాడు. అంతేగాని ఇంకొకటి ఏంటి అంటే అంత సెన్సెస్ అంత వీక్ అనమాట. అట్లాంటి గొప్పవాడే ఇట్లా పడిపోయాడు భక్తిలో. సో మనం ఎంత చెప్పు చిన్నవాళ్ళం. విశ్వామిత్రుడు కూడా అంతే కదా. విశ్వామిత్రుడు కూడా ఏం చేశాడు, మేనక వచ్చి ఆయన ముందు డాన్స్ చేయగానే ఇంకా ఆమెను పెళ్లి చేసేసుకుంటాడు, ఒక పాపని అంటాడు. అదే స్టోరీ కదా, మీకు అందరికి తెలుసా విశ్వామిత్ర స్టోరీ? అలా నీ సెన్సెస్ అన్ని కంట్రోల్గా ఉండాలి, ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కంట్రోల్డ్గా. అప్పుడు నువ్వు గెలుస్తావు, అప్పుడే గెలుస్తారు. అంతేగాని సెన్సెస్ని ఇట్లా ఊరికేనే నువ్వు వదిలేసినావు అనుకో. కానీ అది ఎలా వదిలేయకుండా ఎలా ఉండొచ్చు, జస్ట్ ఓన్లీ చాంట్ హరే కృష్ణ మంత్ర, జస్ట్ చాంట్ అంతే. నీకు ఆ కంట్రోలింగ్ పవర్ వస్తుంది, కంట్రోలింగ్ పవర్ గ్యారెంటీ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొందరు పడిపోతారు, భక్తిలో పడిపోతారు. పడిపోకుండా కూడా నువ్వు కృష్ణనే వేడుకోవాలి, నన్ను భక్తిలో పడకుండా నువ్వే చూసుకో కృష్ణ అని వేడుకోవాలి. డెఫినెట్గా హీ విల్ టేక్ కేర్ హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అది సో దీని యొక్క మీనింగ్ అది. మా తమ్ముడు నేహా విక్రమ హీ వాంట్స్ టు టెల్. ఓకే క్యారీ ఆన్, చెప్పొచ్చు. చెప్పు సార్. నేహా విక్రమ నాస్తోస్తి ప్రత్నవాన్యో న విద్యతే స్వల్పమప్యస్య త్రాయతే వహతో భయాత్. స్వల్పమప్యస్య ధర్మస్య, మళ్ళీ చెప్పు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే వహతో భయాత్. చాలా బాగా చెప్పింది, చాలా బాగా చెప్పారు, వెరీ నైస్. నిన్నటి నుంచి అది చెప్పాలి అని వెయిట్ చేస్తున్నా. అదే ఎంత మంచి బాబు, నిజంగా అది నిన్నటి నుంచి ఉంది అంటే ప్రోగ్రెస్ అవుతున్నాడు. కృష్ణ పట్టేశాడు నేను గట్టిగా. వెరీ గుడ్. ఇదే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండు. కృష్ణ నేను పక్క నుండి అరే చెప్పు అంటున్నాడు. వెరీ గుడ్, హ్యాపీ దట్ వన్. ఓకే, నెక్స్ట్ మనము ఇది 40. వర్ణిక నీవు ఎక్కడ ఉన్నావు? మాత్రా స్పర్శాస్. చెప్పమ్మా, మాత్రా స్పర్శాస్ చెప్పు. సుఖ దుఃఖదా ఆగమో నిత్యస్య పురాణో. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? నాకు తెలిసి నువ్వు అది అయిపోయింది, చెప్పావు నువ్వు, నాకు గుర్తుంది. నువ్వు చెప్పావు కదా, చెప్పావు కదమ్మా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ, ఇది అయిపోయింది కదా, నువ్వు చెప్పేశావు వర్ణిక. అవునా? I don't remember. ఏమో ఉంది మాత 50 చెప్పావు. సరే చెప్పు, మళ్ళీ చెప్పు. మాత్రా స్పర్శస్తు కౌంతేయ
శీతోన సుఖ దుఃఖద శీతోష్ణ శీతోన అంటున్నాను శీతోష్ణ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య స్ఫురాణో నిత్య తాస్థితి సాంస్థితిక్షస్త భారత. నిన్న ఏ శ్లోకం నువ్వు నేర్చుకోవాలి అనన్య? మీరు అది నేర్చుకోమని చెప్పారు కదా మాతాజీ, నేను నేర్చుకున్నాను. కార్పణ్య దోషోప వచ్చిందా? నేర్చుకున్నాను మాతాజీ. చెప్పమ్మా, చెప్పేసి. మాతాజీ చెప్పొచ్చా? చెప్పు, చెప్పేసి. కార్పణ్యదోషోపతస్భవః మృచ్ఛామి త్వా ధర్మ సమ్మూఢచేత విశ్రేయస శ్రేయస్య నిశ్చితం విశ్రేయస నిశ్చితం బ్రూహి తన్మే. నువ్వు ఇంకొకసారి చూడు, చెప్తారా? నువ్వు ఇంకొకసారి నువ్వు నేర్చుకొని రా, మళ్ళీ రేపు నేర్చుకొని రా. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ చేయి. ఓకే మాతాజీ. మళ్ళీ ప్రాక్టీస్ చేయి, ఇంకా చక్కగా చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ శ్లోకాలో ఉన్నాము. ఎవరు చెప్పాలి ఇప్పుడు ఈ శ్లోక? మాతాజీ నేను చెప్తా. ముకుంద ప్రియ ఫస్ట్, ముకుంద ప్రియ సెకండ్, ఆహ్లాద్, తర్వాత దీత్య. వీళ్ళు చెప్తూ ఉంటే అందరు వినాలి, మీరు చక్కగా వినాలి. మిగతా వాళ్ళు నేర్చుకోవాలి కదా, చెప్పాలి కదా. సురేందర్ మ్యూట్ చేసుకో. ఎస్, చెప్పమ్మా ముకుంద ప్రియ. యతతోయపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. వెరీ గుడ్. ఎవరైనా కృష్ణ ఆరాధ్య. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. వండర్ఫుల్ కృష్ణారాధ్య. చూసి చదువుతున్నావారా? ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ లో చూసి చదువుతున్నావా? ఎస్ మాతాజీ, ట్రై చేసి. అబ్బా, అది నాకు కావాల్సిందే, అది అలా ట్రై చేయాలి. వండర్ఫుల్, భలే క్యాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ సురేంద్ర. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే చెప్పలేము, మాకు రిపిటిషన్ కావాలి అన్న వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకోండి. నేను చెప్తూ ఉంటా. సురేందర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి. నేను చెప్తూ ఉంటాను, మీరు రిపీట్ చేస్తూ ఉండండి. ఓకే, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. కృష్ణ ఆరాధ్య, ఆల్ ఆఫ్ యు మ్యూట్. అందరు చెప్పేశారు కదా. ఎవరు? అతుల్య, చెప్పమ్మా. మాతాజీ నేను విషయాలను వర్ధంతే చెప్తా. ఓహో, అది చెప్తావా? 59 కూడా చెప్తుందంట మాతాజీ. అదే 59 చెప్తుందా? 59 నువ్వు చెప్పలేదా అసలు? నేను అతుల్య చెప్పలేదట. చెప్పేసి. చెప్పు. విషయావిని వర్ధంతే నిరాహారస్య దేహినః రసవద్యం రసోప్యస్య పరం దృష్ట్వా వివర్ధతే. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఈ శ్లోక ఇంపార్టెంట్ నాన్న, అందరూ కొంచెం నేర్చుకోవాల్సిన శ్లోక. నేను మళ్ళీ రేపు అందరితో ఒకసారి చెప్పిస్తాను ఇది. సో ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోక గురించి ఏం చెప్తున్నారో కొంచెం ఎవరికన్నా అర్థమైందా నిన్న నేను చెప్పింది? నేను దీనికి ఒక స్టోరీ కూడా చెప్పాను. సౌభరిముని భాగవతంలో ఉంది. సౌభరిముని చాలా ఈ సెన్సెస్ కి బలి అయిపోతాడు. అంటే చెప్పండి, ఎవరైనా చెప్పండి. మాతాజీ, ముని ఉంటాడు. ఆ మునికి తపస్సు చేస్తాను అన్నాడు. అప్పుడు
చాలా గొప్ప అతను, అందుకే నీళ్ళలో కూడా తప్పిస్తాను అన్నాడు. అప్పుడు ఏమైంది, ఫిషెస్ ని చూసినాడు, అది మ్యారీ చేసుకొని పిల్లలన్నీ వచ్చి బాగా హ్యాపీగా జీవించడం చూస్తాడు. హ్యాపీగా నిన్నారు. సో ఆయనకు కూడా అట్లా ఉండాలనుకుంటాడు. అది అప్పుడు కాదు, సరే స్టోరీ కాదు. మీరు అంటే ఈ ప్రభుపాద ఎలా జయించాడు? ఇప్పుడు అంత గొప్ప ముని వీక్ అయిపోయాడు కదా. ఏంటి సెన్సెస్ కి, అంటే సెన్సెస్, ఆయన సెన్సెస్ కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. కంట్రోల్లో పెట్టుకోలేక ఆయన పడిపోయాడు, భక్తిలో పడిపోయాడు. కానీ ప్రభుపాదది ఒక ఇన్సిడెంట్ ఉంది. ఎవరిని బాగు చేశాడు? హిప్పీలను. ఎంత డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారంటే అమెరికాలో అసలు హిప్పీలు, హిప్పీస్ మీకు తెలీదా? హిప్పీస్ అమెరికాలో హిప్పీస్ వాళ్ళు స్నానము ఏముండదు, ఏమైనా డ్రగ్స్ తీసుకోవడము, ఎక్కడైనా అడుక్కుంటారు అనమాట. ఫుడ్ దొరికితే ఫుడ్ తింటారు, లేకపోతే దొంగతనాలకు కూడా అలవాటు పడతారు అనమాట. అంత దారుణంగా ఉంటారు. ఆ మనీ తోటి వాళ్ళు ఈ డ్రగ్స్ కొనుక్కొని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడు మత్తులో ఉంటారు అనమాట. వాళ్ళను బాగు చేశాడు తెలుసా. వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరందరూ నేను చెప్పేది జపం చేయండి, నేను చెప్తాను మీరు అనండి. సంకీర్తనలో కూర్చోబెడతాడు అందరినీ. అయితే ఏం చేశాడు, సంకీర్తనలో కూర్చోబెట్టి అందరికి మంచి భోజనం పెట్టేవాడు. అది అక్కడ అనమాట కృష్ణ ప్రసాదంకి పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు? ఫుడ్ మంచిగా దొరికింది అనుకో అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకు ఫుడ్ దొరుకుతుంది, కానీ కూడా మంచి ఫుడ్ లేదు వాళ్ళకి కదా. వాళ్ళంతా తినేది ఏంటి, మీట్ అట్లాంటివి కదా. సో దాంతో ఆ మైండ్ కూడా బాగాలేదన్నమాట. సో డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు. సో ఏం చేశాడు ప్రభుపాద, వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. అందరినీ కూర్చోబెట్టి హరే కృష్ణ 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 డాన్స్ చేస్తూ, మళ్ళీ హిప్పీలు ఏంటి డ్రగ్స్ తీసుకొని పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఈయన ఏం చేశాడు, అందరినీ కూర్చోబెట్టి చక్కగా మంచిగా హరే కృష్ణ మంచి ట్యూన్స్ తోటి వాళ్ళందరినీ డాన్స్ లో పెట్టేసి అందరినీ డాన్స్ అయిపోయాక ఏం చేస్తే స్వయంగా వండేవాడు ఫుడ్, మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ పెట్టేవాడు. సో వాళ్ళందరూ చక్కగా తినేసి వాళ్ళకు ఒక ఏంటి, ఒక ఇది ఒక డ్రగ్ అయిపోయింది. ఏది, హరే కృష్ణ మంత్రం వాళ్ళకు ఒక డ్రగ్ లాగా పనిచేసింది వాళ్ళకి, అంటే మెడిసిన్ లాగా పనిచేసింది. నేను చెప్పాను కదా ఒకసారి, ఆ టాబ్లెట్ వేసుకున్నవాడు అద్భుతం, ఇంకా జయిచేస్తాడు లోకాలను. అంత ఇదిగా వాళ్ళంత ఇదిగా ఈ సెన్సెస్ ని కృష్ణ వాళ్ళ సెన్సెస్ ని అంత ఇదిగా కంట్రోల్ చేయగలిగాడు. కృష్ణ మన దిక్కు చూడాలి. ఇప్పుడు ఎవరైనా భక్తుడు ఏమనుకుంటాడంటే, యాక్చువల్ భక్తుడు ఏమనుకుంటాడంటే నన్ను కృష్ణ చూడాలి అనుకోవాలి. అనుకొని ఏం చేస్తే నా దిక్కు కృష్ణ చూస్తాడు అనుకోవాలి. అంతేగాని కృష్ణ నేను చూడాలి అనేసి, కృష్ణాన్ని చూడాలని టెంపుల్లకు వాటికి వీటికి ఎక్కడనే ఎత్తుకుతావు నువ్వు. కృష్ణాన్ని చూడాలంటే నీలోనే ఉన్నాడు కృష్ణ. నువ్వు నిన్ను చూడాలి కృష్ణ అంటే నువ్వు మరి ఏదైనా చెయ్యాలి, కృష్ణ నీ దిక్కు తిరగాలి చూడాలి అంటే. సో అలా అందరి హృదయాలలో ఉన్న కృష్ణుడు వాళ్ళని క్లీనప్ చేసేసాయి. కృష్ణుడు చక్కగా వాళ్ళ హృదయాన్ని క్లీనప్ చేసేసాడు ఆ హిప్పీలను. సో ఎప్పుడైతే హిప్పీలు చేంజ్ అయ్యారో ఇంకా మొత్తం అమెరికా మొత్తం ప్రభుపాదని ఇలా ఎత్తేసాయి పైకి. ప్రభుపాద అంట, ఎవరో అంట, ఒక ఋషి అంట, ఒక మనిషి వచ్చాడు, ఆయన మొత్తం చేంజెస్ తీసుకొచ్చాడు. అన్ని పేపర్స్ లో ప్రభుపాద గురించే ఇంకా మొత్తం ఇట్లా మారి మోగిపోయింది అమెరికా మొత్తం. ఎందుకు అక్కడ స్టార్ట్ చేశాడు? ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ ఇక్కడ చెప్తే వినట్లేదు. ఏదైతే అమెరికాలో వాడు ఏం చేస్తే అది ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా మన ఇండియన్స్. సో ఏం చేశాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, అమెరికాకు పోయి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అందుకే సో దట్ ఈస్ ద బిగ్ రివల్యూషన్, బిగ్ చేంజ్ తీసుకొచ్చాడు మొత్తం అందరిలో. సో అంటే నువ్వు నీ బుద్ధిని చక్కగా దానికి అలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి. ఎలా
నీ సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోగలవు అనేది బుద్ధికి మంచిగా నేర్పించగలిగే, అంటే ఎవరు నేర్పిస్తారు? మంచి గురువు అయితేనే నేర్పించగలడు. ఎవరు మనకి ఆ బుద్ధిని సక్రమంగా పెట్టేవాడు ఎవరు? గురువు. ఆ గురువు ఏం చెప్తున్నాడో అది వినాలి మనం. అలా ఈ 60th శ్లోక కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా అయితే ఆయన పేరేంటి, సౌబరిముని పడిపోయాడు, భక్తిలో పడిపోయి మొత్తం లైఫ్ అంతా 1000 years వేస్ట్ చేసుకున్నాక అప్పుడు రియలైజ్ అవుతాడు, అయ్యో నేనంతా వేస్ట్ చేసేసుకున్నా, నా శక్తి అంతా పోయింది, వేస్ట్ గా నేను ఇంతమంది, ఒక సిటీనే పెంచేస్తాడు. ఆయన పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఒక సిటీ అయిపోతుంది. అంత పెద్ద కుటుంబాన్ని పెంచేస్తాడు ఆయన. సో ఇది కాదు లైఫ్, నేను చేసింది తప్పు అని అప్పుడు ఏడ్స్తే ఏమన్నా వస్తుందా? నీ పోయిన 1000 years తిరిగి వస్తాయా? రావు. సో నువ్వు నీ సెన్సెస్ ని ఎలా కాపాడుకోవాలి, ఎలా నువ్వు భక్తిలో చక్కగా తీసుకురావాలి అనేది ప్రభుపాద ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అందుకే మనం ప్రభుపాద ఏం చెప్తే అది వినాలి, నియమాలు పాటించాలి. సో అప్పుడు మనం తప్పకుండా అంటే గెలవగలం అనమాట. ఏం చెప్పారు అది పడిపోము. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 61 శ్లోక. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది దీనికి కూడా ఒక మంచి స్టోరీ ఉంది. అంబరీష్ మహారాజా తెలుసు కదా మీకు స్టోరీ, భాగవతంలో ఉంది, మీకు అందరికి తెలుసు అనుకుంటా. అంబరీషుడు అసలు ఏంటి యాక్చువల్గా అవుతుంది అంటే, అంబరీషుడు చాలా ఇది యజ్ఞంలో ఉంటాడు. ఏం యజ్ఞం అంటే ప్రతి ఏకాదశికి చక్కగా పాటిస్తాడు, అన్ని ఏకాదశులు చాలా నిష్ఠగా ఉంటాడు అనమాట. సో ఆయన అందరికీ భోజనాలు పెడతాడు ఏకాదశికి. ఇంకా ఒక నియమాలతోటి ద్వారా ఆయన ఒకటి చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటాడు ఏకాదశి. అయితే ఏమవుతుంది, ఇది ఇంద్రుడు చూస్తాడు. ఇంద్రుడికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనకి నారదముని ఉన్నాడు కదా, ఈ నారదముని నారాయణ నారాయణ అనుకుంటే వెళ్ళేసి చెప్తాడు. అక్కడ వెళ్ళి చెప్తాడు ఇంద్రుడికి, ఇగో ఇట్లా అంబరీషుడు ఫుల్ యజ్ఞాలు ఇదిలో చాలా ముందుకెళ్ళిపోతున్నాడు. ఆయన కనుక ఇంకా ఇవన్నీ మంచిగా చేశాడనుకో, ఇంకా నీకంటే పవర్ఫుల్ అయిపోతాడు, ఇంద్ర జాగ్రత్త అని చెప్తాడు. ఇంద్రుడికి ఇంకా ముచ్చెమటలు వచ్చేస్తాయి. అమ్మా, అంబరీషుడిని ఎట్లయినా ఎట్లా పడగొట్టాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టైంలో దుర్వాసముని వస్తాడు ఇంద్రుడిని కలుసుకోవడానికి. వస్తే ఇంకా దుర్వాసముని ఇంకా ఆయనకి అన్ని చాలా ఇంకా ఎక్కువ ప్లీజింగ్ లాగా ఇంకా ఆయనకి చాలా సపర్యలు చేస్తాడు. సపర్యలు చేస్తే దుర్వాసముని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓ వెరీ నైస్ ఇంద్ర, నీకేం కావాలో చెప్పు, నేను నీకు చేసి పెడతాను అంటాడు. అంటే ఈయన అంటాడు కదా, ఇంద్ర నాకేం చేసేది ఏం లేదు, నువ్వు ఒకసారి అంబరీష్ ముని దగ్గరికి వెళ్ళు, ఆయనని కూడా కలువు, ఆయన చాలా ఇట్లా ఇవన్నీ చేస్తున్నాడు, యజ్ఞాలు యాగాలు చాలా భక్తిలో ముందుకు వెళ్ళిపోతున్నాడు, చాలా పవర్ఫుల్ అయిపోతున్నాడు, నువ్వు ఒకసారి వెళ్ళు అని అంటాడు. దుర్వాసముని తప్పకుండా వెళ్తా, నేను ఇప్పుడే వెళ్తా అని వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? అంబరీషుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా అంబరీష్ అప్పుడు ఏకాదశి కదా, ఇంకా చాలా ఇంద్ర చాలా నాగ్గా చెప్తాడు, ఈ రోజే వెళ్ళమని, ఏకాదశి రోజే వెళ్ళమని. ఎందుకంటే ఫాస్టింగ్ అదేదన్నా దుర్వాసుడు కొంచెము కోపిష్టి కదా, ఏదైనా కోపంతో ఏదన్నా శాపం పెడతాడని ఆయనకి ఇష్టం అనమాట, శాపం పెట్టాలి అని. సో వెళ్తాడు ఎక్కడికి, అంబరీషుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అంబరీషుడు ఇంకా చక్కగా ఆహ్వానిస్తాడు. స్వామి, మీకు భోజనం పెట్టాలి, మీకు రండి అని అంటే ఆయన ఏమంటాడు దుర్వాసుడు, కాదు నేను కొంచెం క్లీనప్ చేసుకొని వస్తా అని వెళ్తాడు. వెళ్ళేసి రాడు అసలు, ఆ వాటర్ లో ఏదో ఇదిలో ఉంటాడు అనమాట, ఆయన ధ్యానంలో ఉంటాడు. ఇంకా అంబరీషుడికి ఏమో టైం అయిపోతూ ఉంటది, ఎందుకంటే ఆయన ఇంకా ఫాస్టింగ్ వదిలేయాలి. ఆ టైం ఏదో ఒక పర్టికులర్ టైం ఉంటది, ఆ టైంలో ఫాస్టింగ్ వదిలేయాలి.
ఇంకా ఎలా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తాడు, ఒక మహాముని వచ్చి చెప్తాడు, నువ్వు ఫాస్టింగ్ వదిలేయాలి అంబరీష మహారాజా, నువ్వు వాటర్ అన్న తాగేసి ఫాస్టింగ్ వదిలేసి అంటాడు. సరే అనేసి వాటర్ ఇలా తీసుకుంటుంటే అప్పుడు వచ్చేస్తాడు అంబరీష, అదే దుర్వాసుడు. కోపం వచ్చేస్తుంది అంబరీషుడిని చూసి, నువ్వేంటి, నేను ఇక్కడ గెస్ట్ని, నువ్వు నాకు ఏం చెయ్యవా, నాకు సపర్యలు చేయకుండా, నాకు ఫుడ్ పెట్టకుండా నువ్వు వాటర్ తీసుకుంటావా అని ఎంత కోపం వచ్చేస్తుందో. కోపం వచ్చేసరికి ఇంకప్పుడు అంబరీషుడు ఇంకా ఏమి అలాగే ఉండిపోతాడు, ఎందుకంటే భక్తుడు కదా, దేనికి చలించడు, దేనికి భయపడడు భక్తుడు. ఇంకా అలాగే ఉండిపోయి, కాదు స్వామి, ఈ రోజు నేను జస్ట్ వాటరే తీసుకున్నా, నేను ఇంకా ఫుడ్ అలాంటిది ఏం తీసుకోలేదు, మీకు పెట్టిన తర్వాత నేను తీసుకుంటాను వినయంగా చెప్తాడు. అయినా వినడు దుర్వాసుడు. దుర్వాసుడు కదా, కోపం ఎక్కువ. ఇంకప్పుడు ఇలా వెంట్రుకలు, ఇలా కొన్ని వెంట్రుకలు తీసి ఇలా నేలకోసి కొడితే ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వస్తే దుర్వాసుడు అంటాడు, ఆయన చంపేసి, అంబరీషుడిని చంపేసి అని అంటాడు. ఇంకా అది వెళ్తూ ఉంటది అనమాట, రాక్షసి వెళ్తూ ఉంటే అప్పుడు వచ్చేస్తుంది, ఏమొచ్చేస్తుంది, చక్రం, సుదర్శన చక్రం వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి ఆ రాక్షసుని ఒక్క తాటిన ఇట్లా ఆ చక్రం మెడని కట్ చేసేస్తుంది. ఇంకా అప్పుడు కట్ చేసేసి అది ఊరుకోదు, ఏం చేస్తుంది, ఈయన దగ్గరకు వస్తుంది తిరిగి. ఎవరి దగ్గరకు వస్తుంది, ఈయనే దుర్వాసుని దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా వెనక వెనక ఇంకెట్లా ఉరుకుతాడంటే దుర్వాసుడు పరిగెడుతూ ఉంటాడు, అన్ని లోకాలకి, ముల్లోకాలకి వెళ్ళి ఉరుకుతూ ఉంటాడు, రక్షించండి రక్షించండి. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ నో వే, ఐ కాంట్ హెల్ప్ యూ, జస్ట్ గెట్ అవుట్ అంటాడు. ఇంకా శివుని దగ్గరికి వెళ్తాడు, శివ శివ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. శివుడు అంటాడు, ఐ కాంట్ హెల్ప్ యూ, నువ్వు విష్ణు దగ్గరికి వెళ్ళాలి అంటాడు. విష్ణు లోకాలకు వెళ్తాడు, విష్ణు దగ్గరికి వెళ్తాడు, ప్లీజ్ విష్ణు నాకు హెల్ప్ చెయ్యి అని అంటాడు. అప్పుడు విష్ణు అంటాడు, ఓకే సరే, నీకొకటి ఉపాయం చెప్తా, నువ్వు అంబరీషుడి దగ్గరికే వెళ్ళు. అంబరీషుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన హెల్ప్ తీసుకో, ఆయనని క్షమించమను, అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అంటాడు. ఇంకా అప్పుడు అంబరీష్ దగ్గరికి వెళ్తాడు. చూసావా భక్తుడు ఎట్లా అయిపోయాడు, భక్తుడు ఎంత పవర్ఫుల్ చూసారా, భక్తుడు ఎంత పవర్ఫుల్ చూసారా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు, ముకుంద ప్రియ, ఆహ్లాద్, ఎంత మంచి మంచి భక్తులు ఉన్నారో. సో మీరు కృష్ణుని పట్టుకుంటే మీకు తెలీదు ఆ పవర్ ఏంటో. చూసారా, దుర్వాసుడే వచ్చేస్తాడు, వచ్చేసి కాళ్ళ మీద పడతాడు, ప్లీజ్ హెల్ప్ మీ అంటే అప్పుడు సరే అనేసి అప్పుడు ఓకే అంటే అప్పుడు ఆ చక్రం వెళ్ళిపోతుంది, చక్రం సుదర్శన చక్రం వెళ్ళిపోతుంది. సో ఇది స్టోరీ. మళ్ళీ రేపు మనం ఇది 61 అందరితో చెప్పిస్తాను, ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి రండి. సో వాంఛ కల్ప చెప్పేసేయండి. భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే